అంబటి రాంబాబు రిమాండ్పై వాదనలు ముగిశాయి. మరికొద్దిసేపట్లో రిమాండ్పై ఆర్డర్స్ ఇవ్వనుంది స్పెషల్ మొబైల్ మెజిస్ట్రేట్ కోర్టు. అంతకుముందు జీజీహెచ్లో అంబటికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అంబటి తరపున అడ్వకేట్ పొన్నవల్ సుధాకర్ రెడ్డి న్యాయమూర్తి ఎదుట వాదనలు వినిపించారు. అంబటి రాంబాబు రిమాండ్పై వాదనలు ముగిశాయి. మరికొద్దిసేపట్లో రిమాండ్పై ఆర్డర్స్ ఇవ్వనుంది స్పెషల్ మొబైల్ మెజిస్ట్రేట్ కోర్టు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్లో అందిస్తారు. సురేష్. సంతోష్, ఏదైతే అంబటి రాంబాబుకు సంబంధించి కోర్టు మొబైల్ కోర్టుకు హాజరైన నేపథ్యంలో దానికి సంబంధించి ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. ప్రస్తుతం ఏదైతే కస్టడీ పోలీస్ స్టేషన్లో ఉన్న సమయంలో అంబటి రాంబాబుపై పోలీసులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారనే అంశంపై స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు న్యాయమూర్తి. ప్రస్తుతం మనం ఏదైతే ఈ గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు దగ్గర ఇక్కడ చూసినట్టయితే దాదాపు గంటన్నర పాటు అంబటి రాంబాబుకు సంబంధించి రెండు వైపులా వాదనలు వినిపించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మరి కాసేపట్లో ఏదైతే ఈ వాదనలు పూర్తయిన తర్వాత ఏదైతే ఈ రిమాండ్ విధిస్తారా లేకపోతే బెయిల్ ఇస్తారా అనే అంశాలు మాత్రం చర్చకు రానున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. పోలీసులు ఏదైతే అంబటి రాంబాబుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో కూడా అటు కీలక విషయాలను వెల్లడించారు. అంబటి రాంబాబుపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 13 కేసులు నమోదయ్యాయని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో చెప్పిన పరిస్థితి ఉంది. అంబటి రాంబాబు కూడా పదే విమర్శలు చేయటం, వివాదాలు సృష్టిస్తూ శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తుంటారని వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. సీఎం చంద్రబాబును కూడా అసభ్య పదజాలంతో దూషించారని, రెండు పార్టీల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేలా చేశారని ఈ సందర్భంగా వారు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా అంబటి రాంబాబు వల్ల తరచూ ఈ లా అండ్ ఆర్డర్ సమస్యలు కూడా వస్తున్నాయి. అదేవిధంగా ఆయన్ను రిమాండ్కు ఇవ్వకపోతే ప్రాణహాని కూడా, ఆయన బయట తిరిగిన నేపథ్యంలో ఆయనకు ప్రాణహాని కూడా ఉందని ఆసక్తికరమైన విషయాలను కూడా అటు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అదేవిధంగా అంబటి రాంబాబు మాట్లాడిన మాటల వల్ల కూడా శాంతి భద్రతకు విఘాతం కలుగుతుందని, ఆయన రిమాండ్ విధిస్తేనే మాత్రమే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని నిన్న ఏదైతే గుంటూరులో జరిగిన ఘటనలను కూడా అటు పోలీసులు ఉదాహరించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అటు అంబటి రాంబాబుకు సంబంధించి కూడా అటు అడ్వకేట్ అంటే సీనియర్ అడ్వకేట్ పొన్నవల్ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించిన పరిస్థితి అయితే ఉంది. పలు అంశాలను కూడా ఈ సందర్భంగా వాళ్ళు న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు. పూర్తి స్థాయిలో అక్కడ ఏం జరిగింది అంటే ఆయన అరెస్టు సందర్భంగా ఏం జరిగిందనే అంశాలను కూడా వాళ్ళు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అంటే కావాలనే ఇటు లడ్డూ వివాదంలో నేపథ్యంలో తమ వైసీపీకి సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రెచ్చగొట్టేలా ఉన్న ఫ్లెక్సీలను తొలగించడానికి వెళ్లిన నేపథ్యంలో తమపైనే దాడి చేస్తున్న క్రమంలో కొన్ని మాటలు దొర్లిన మాట వాస్తవమే. దానికి సంబంధించి తన క్షమాపణలు కూడా చెప్పినట్టుగా ఆయన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంబటి రాంబాబుపై దాడి చేసి తిరిగి ఆయనపైనే కేసులు నమోదు చేశారు. అదేవిధంగా ఆయన ఆ కార్యాలయంతో పాటు ఆ ఇంటిపై కూడా తీవ్ర స్థాయిలో దాడి చేయడం, ధ్వంసం చేయడంతో పాటు అటు ఆయన వాహనాలను, కార్యాలయానికి వచ్చిన వ్యక్తుల వాహనాలను కూడా వాళ్ళు నిప్పంటించిన విషయాలను కూడా ఈ సందర్భంగా దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున వైసీపీ కార్యాలయానికి చేరుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయనపై హత్యాయత్నానికి కూడా పాల్పడ్డప్పటికీ, ఏదైతే అంబటి రాంబాబు కూడా ఇటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు ఆ కేసును కూడా తీసుకోలేదని ఈ సందర్భంగా న్యాయమూర్తి దృష్టికి అటు పొన్నవల్ సుధాకర్ రెడ్డి తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. మరో విధంగా ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం కూడా చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అంబటి రాంబాబు తన వర్షన్ని వినిపించే క్రమంలో ఏదైతే నిన్న రాత్రి 10:30 తనను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన పోలీసులు నల్లపాడు పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి సమయంలో తనపై మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి టార్చర్కు గురి చేశారని అంబటి రాంబాబు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. కుర్చీలో కూర్చోబెట్టిన అనంతరం తన కాళ్లకు ఇబ్బంది కలిగించేలా
టార్చర్ను చూపించారని, 2 సార్లు ఇదే విధంగా ప్రవర్తించి తాను తీవ్ర నొప్పికి గురి కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇలా చేయాల్సి వచ్చిందని ఓ సిఐ తన దృష్టికి తీసుకొచ్చాడని చెప్పారు. అయితే అటు దీనికి సంబంధించి అటు పోలీసుల తరపు రిమాండ్ రిపోర్ట్లో ఉన్న విషయాలు, అదేవిధంగా ఇటు అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు విన్న అనంతరం ఏదైతే ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు అంబటి రాంబాబు, దానికి సంబంధించిన స్టేట్మెంట్ ను కూడా ప్రస్తుతం రికార్డ్ చేసిన పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో ఏదైతే ఈ స్టేట్మెంట్ రికార్డు ప్రక్రియ కూడా పూర్తయిన అనంతరం ప్రస్తుతం అంబటి రాంబాబుని మనం చూస్తున్న ఈ వాహనంలో ఏదైతే ఆయన్ని నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు తరలించారో ఇదే వాహనంలో ప్రస్తుతం కూర్చోబెట్టిన పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో ఆయన్ను అటు రిమాండ్కు పంపిస్తారా లేకపోతే బెయిల్ ఇస్తారా అనే విషయాలు మాత్రం తెలిసే అవకాశం ఉంది. అయితే ఆయనకు రిమాండ్ ఇచ్చిన క్రమంలో బెయిల్ ఇవ్వకుండా రిమాండ్కి ఇచ్చిన క్రమంలో ఆయన బెయిల్ కోసం అటు హైకోర్టుకు కూడా వెళ్లే అవకాశాలను మాత్రం వైసీపీ పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అంటే అంబటి రాంబాబు వైపు స్పష్టమైన ఆర్గ్యుమెంట్స్ తాము చేశామని, ఆయన వైపు తప్పు లేదని మాత్రం వైసీపీకి సంబంధించిన వ్యక్తులు చెప్తున్నారు. అయితే అటు పోలీసులు కూడా అటు రిమాండ్ రిపోర్ట్లో బలమైన విషయాలు పొందుపరిచిన నేపథ్యంలో ఇటు న్యాయమూర్తి ఎట్లాంటి తీర్పు ఇస్తారనే అంశం మాత్రం ఆసక్తికరంగా మారింది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ సురేష్. అంబటి రాంబాబు రిమాండ్పై వాదనలు ముగిశాయి. మరికొద్దిసేపట్లో రిమాండ్పై ఆర్డర్స్ ఇవ్వనుంది స్పెషల్ మొబైల్ మెజిస్ట్రేట్ కోర్ట్. అంతకుముందు జీజీహెచ్లో అంబటికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అంబటి తరపున అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి న్యాయమూర్తి ఎదుట వాదనలు వినిపించారు. మరోవైపు అంబటి రాంబాబు రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా 16 కేసులున్నాయని తెలిపారు. అంబటి పదే పదే విమర్శలు, వివాదాలు సృష్టిస్తూ గొడవలకు కారణమవుతున్నారని, సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించారని, అలాగే 2 పార్టీల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా కామెంట్స్ చేశారని ఆరోపించారు. అంబటి రాంబాబు వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని, రిమాండ్కు ఇవ్వకపోతే ఆయనకు ప్రాణహాని కూడా ఉందని, అంతేకాకుండా అరెస్ట్ చేయకపోతే సమాజంలో అల్లర్లు చెలరేగే అవకాశం కూడా ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే అంబటి బయట ఉంటే కులాలు, పార్టీల మధ్య గొడవలు జరుగుతాయని అన్నారు. 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పాటు కస్టడీకి కూడా ఇవ్వాలని నల్లపాడు పోలీసులు మెజిస్ట్రేట్ను కోరారు.